హాయ్ అండి, నేను విజయ వీరమాసునేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. నేను ఎక్కడున్నానో తెలుసా? ఆంధ్ర యూనివర్సిటీ అండి. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో నా వెనకాల కనపడే స్టాట్యూ ఉందో చూసారా? జైపూర్ మహారాజా విక్రమ్ దేవ్ వర్మ ఈ ఆంధ్ర యూనివర్సిటీకి మెయిన్ డోనర్ అనమాట. ఈయన 1926 సంవత్సరంలో స్థాపించబడిన ఆంధ్ర యూనివర్సిటీకి ల్యాండ్స్ ఇచ్చింది ఈ జైపూర్ మహారాజా విక్రమ్ దేవ్ వర్మ స్టాట్యూ అనమాట. ఇది అక్కడ ఉన్నాను. లోపలికి వెళ్ళి అసలు మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీ ఇది ఈ స్టాట్యూ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది అనమాట. ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి ముందు ఈ స్టాట్యూ ఉంటుంది. వెనకాల కనిపించే బిల్డింగ్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఈ ఆంధ్ర యూనివర్సిటీలో. మనం బయట నుంచి ఒకసారి లోపలికి ఎలా వచ్చి ఇన్గేట్ నుంచి లోపలికి వచ్చి లోపల అసలు ఎలా ఉంది A to Z చూసేద్దాం ఆంధ్ర యూనివర్సిటీ టూర్ ఈరోజు. పదండి వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇదిగోండి, ఇది ఇన్గేట్. ఆంధ్ర యూనివర్సిటీలోకి లోపలికి వెళ్తానికి ఇన్గేట్. చూసారా, పైన దాని ఎంబ్లెమ్ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ లోగో ఉంది, ఆంధ్ర విశ్వవిద్యాలయం రాసి ఉంది కదా. ఇప్పుడు ఈ ఇన్గేట్లోంచి లోపలికి వెళ్ళి లోపల ఏముంది ఎలా ఉంది చూసి వచ్చేద్దాము. ఇదిగోండి, ముందు ఇన్గేట్లోంచి లోపలికి వెళ్ళాక ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అని ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది. ఇది దాటి ముందుకెళ్తే మనకి ఇందాక చూసిన విక్రమదేవ్ వర్మ స్టాట్యూ కనపడుతుంది. ఈ స్టాట్యూ వెనకమాలే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇదే ఆంధ్ర యూనివర్సిటీకి మెయిన్ బిల్డింగ్ అనమాట. ఫస్ట్ కట్టిన బిల్డింగ్ ఇదే. ఇక్కడ మా బావగారు అయిన సుబ్రహ్మణ్యం గారు ఇందులోనే MA చదివి 70s MA చదివి తర్వాత MA ఎకనామిక్స్ అప్లైడ్ ఎకనామిక్స్లో రీసెర్చ్ చేసి ఇందులోనే ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన్ని అడిగి విశేషాలు తెలుసుకుందాం. 1926 నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రజలు తెలుగు మహాసభ విపారం చేసి అజిటేట్ చేస్తూనే ఉన్నారు, ఉద్యమం చేస్తున్నారు. మీరు అన్ని కాలేజీలు యూనివర్సిటీలు మద్రాసులో పెట్టుకుంటున్నారు, తమిళనాడులో పెట్టుకుంటున్నారు, మా ఆంధ్ర ప్రాంతం మీ చేతిలో మాకేం పెట్టారని గొడవలు చేస్తున్నారు. 1926 నాటికి మద్రాస్ ప్రెసిడెన్సీ, అప్పుడు ప్రెసిడెన్సీలు ఉండేది. మద్రాస్ ప్రెసిడెన్సీ, కలకట్టా ప్రెసిడెన్సీ, ఇట్లా ప్రెసిడెంట్లుగా ఉండేది. 4-5 ప్రెసిడెన్సీలుగా ఉండేది ఇండియా మొత్తం బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో. ఈ 1926 ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి 1928 నాటికి ఆంధ్ర యూనివర్సిటీ పెడతామయ్యా, విశాఖపట్నంలో బాగుంది, మంచి వాతావరణం, సముద్రం తీరం, చల్లటి వాతావరణం అని విశాఖపట్నం తీసుకొచ్చి పెట్టారు. ఆ ప్రారంభంలో ఈ విక్రమదేవ వర్మ రాజు గారు జైపూర్ మహారాజు. ఈ జైపూర్ మహారాజు గారు మొట్టమొదట ఆయన ఈ బిల్డింగ్ కట్టిపెట్టారు. ఈ బిల్డింగ్ కట్టిపెట్టినప్పుడు ఇందులో సైన్స్ తరగతులన్నీ ఇక్కడే జరిగేది, అన్ని కోర్సులకి. ఇదే మెయిన్ బిల్డింగ్ ప్రారంభంలో ఆంధ్ర యూనివర్సిటీకి ఇదే మెయిన్ బిల్డింగ్. అందుకే ఆ స్ట్రక్చర్ అలాగే 28లో అప్పుడు కట్టిన 28లో రాజుగారు కట్టిన బిల్డింగే ఇది. ఆ బిల్డింగ్ అలాగే ఉంది. అందుకే దీన్ని విక్రమదేవ్ వర్మ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నారు. అంటే అన్ని రకాలైన కాలేజీలు ఇక్కడే ఉండేది. ఇదే సైన్స్ కాలేజీ సెంటర్ ప్రారంభంలో 1928 ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. కాలక్రమేణా ఇది ఫిజిక్స్ పరిమితం అయ్యి, ఫిజిక్స్ దీని చుట్టూరు వాళ్ళ ల్యాబొరేటరీస్, వాళ్ళ తరగతి క్లాసులు, వాళ్ళ స్టాఫ్ రూమ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది కాలక్రమేణా ఫిజిక్స్ బిల్డింగ్ అయ్యింది. తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సైన్స్లో, వాటన్నిటికీ సపరేట్ బిల్డింగ్లు కట్టడం జరిగింది. ఇటు పక్క చూస్తే ఇది అవుట్ గేట్. ఈ బిల్డింగ్ రౌండ్గా వచ్చింది, యూ షేప్లో వచ్చింది. ఏమ్మా, ఈ బిల్డింగ్లో తరగతి గదులు, ల్యాబ్స్, ఫిజిక్స్ కూడా ల్యాబ్స్ ఉంటాయి కదా. ఆయన ఉన్నాడు కదా రామన్ ఎఫెక్ట్ అని, ఆయన ఇక్కడ ప్రొఫెసర్. అప్పుడు ఆయన ఇక్కడే కనుక్కున్నాడు రామన్ ఎఫెక్ట్, సైంటిస్టు. ఆయన ఇక్కడ ప్రొఫెసరు.
ఆ ప్రొఫెసర్గా ఉన్నప్పుడే రామన్ ఎఫెక్ట్ అని లైట్ని 7-8 రంగులతోటి మార్చే స్పెక్ట్రమ్ ద్వారా ఎఫెక్ట్ కనుక్కున్నారు. లైట్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఒక లైట్ సూర్యకిరణంలో ఎన్ని లైట్లు ఉండే షేడ్స్ ఉన్నాయి అని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. దాన్ని రామన్ ఎఫెక్ట్ అంట. అవును, వెంటనే కానీ తెలియదు చెప్పేవారు. ఇక్కడ ఇదే ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ఆయన పరిశోధన చేసి అది ఎస్టాబ్లిష్ చేశాడు. ఇంత ఈ రామన్ ఎఫెక్ట్, ఆ ప్రిజము అనేది ఇక్కడ అది ఫండమెంటల్ రీసెర్చ్ ఫౌండింగ్ కాబట్టి అది అలా వరల్డ్ వైజ్ గా ఫేమస్ అయింది. లైట్ గురించి ఎవరైనా చెప్పాలంటే రామన్ ఎఫెక్ట్ చెప్పాల్సిందే. తర్వాత కాలంలో దాని మీద డెవలప్మెంట్లు ఏమైనా జరగచ్చు. బేసిక్ ఆయన రామన్ ఎఫెక్ట్ ఇక్కడ చదివాడు, ఇక్కడ చదవలేదు, ఇక్కడ ప్రొఫెసర్ గా చేశాడు. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది అని అడిగినప్పుడు ఈ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం 420 ఎకరాలు ఉంటుందని చెప్తున్నారు. దీంట్లో 3 కాలేజీలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి ఇంజనీరింగ్, ఒకటి సైన్స్, 2 ఆర్ట్స్. మనం ఆల్రెడీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చూసాం. ఇది సైన్స్ కాలేజీ బిల్డింగ్ ప్రధానం, 28లో పెట్టిన బిల్డింగ్ నుంచి. తర్వాత రామన్ సరే, తర్వాత ఇంకా పైకొచ్చి పెద్దాళ్ళు అయ్యి పేరు బిఆర్ రావు అని అసలు ఈ డిపార్ట్మెంట్ ని డెవలప్ చేసిన ఆయన బిఆర్ రావు. ఆయన తర్వాత రామన్ కనుక్కున్నారు. సరే, తర్వాత బిఆర్ రావు హెడ్ అయ్యాడు, ప్రిన్సిపాల్ అయ్యాడు ఈ దీనికి. ఆయన చాలా కొత్త విధానాలు, కొత్త స్టాఫ్ని, అసలు సైన్స్ సిలబస్ని ఫ్రేమ్ చేసి ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినాడు బిఆర్ రావు. ఆయన తర్వాత రకరకాల ప్రొఫెసర్లు వస్తారు, పోతారు. ఓకే. 1926లో స్థాపించినప్పుడు దీన్ని ఫిజిక్స్ ముందు సైన్స్ డిపార్ట్మెంట్కి కేటాయించి ఈ బిల్డింగుల్ని, ఈ మెయిన్ బిల్డింగ్ని, తర్వాత దీన్ని ప్రత్యేకంగా ఫిజిక్స్కి కేటాయించారనమాట. ఆ స్టెప్స్ మీద ఎదురుగుండా కనిపించే ఫోటోనే రామన్ ఫోటో. అది దానికి ఒకసారి పైకి వెళ్ళి నమస్కారం చేసుకుని ఇంకా ఈ బిల్డింగ్లోంచి బయటకు వచ్చి ఇంకా ముందుకెళ్తే ఇక్కడ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది కెమిస్ట్రీ డిపార్ట్మెంటు. దీనిలోనే కెమిస్ట్రీ ల్యాబ్స్, అలాగే బయట పార్కింగు అంతా మొత్తం ఈ బిల్డింగ్లో ఉంటాయి అన్నమాట. ఇది కెమిస్ట్రీ డిపార్ట్మెంటు. అంటే సైన్స్ చూస్తున్నాం ప్రస్తుతం మనం. ఇది అయిన తర్వాత జువాలజీ డిపార్ట్మెంటు. ఇది కనిపించేదే జువాలజీ డిపార్ట్మెంటు. అన్నిటికీ నేను లోపలికి క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచే చూసామన్నమాట ఒక్కొక్కటి. ఇది బాటనీ అనమాట. బాటనీ అంటే చాలా మొక్కలు, అవి కూడా లోపల పరిశోధనలకు కావాలి కాబట్టి లోపల ఉంటుందేమో. బాటనీ అని బయట రాసం చూసారా, లోపలైతే అలా బిల్డింగ్స్ ఉన్నాయి చూసారా, ఇది బాటనీ డిపార్ట్మెంటు. మొక్కలకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ బాటనీ తీసుకుంటారు కదా, మంచి సబ్జెక్ట్ ఇది కూడా. వేరే ఇంకా నెక్స్ట్ ఏమున్నాయో చూద్దామా మరి. ఇది చూసారా, ఇది ఫార్మస్యూటికల్ సైన్స్. పైన బ్లూ కలర్లో రాసి ఉంది, బాగా కనపట్టలేదు కానీ ఫార్మస్యూటికల్ సైన్స్ బిల్డింగ్ ఇది. ఇవి కొంచెం కొత్త బిల్డింగ్ లాగా ఉన్నాయి. మొదట మనం చూసిన ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అయితే బాగా అప్పటి కట్టడం, గోడలు కట్టడం అప్పటివి ఉన్నాయి. తర్వాత కొన్ని బిల్డింగ్స్ అయితే తర్వాత ఏర్పాటు చేసినవి అన్నీ మామూలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇది ఇక్కడ రాసి ఉందో చూసారా, ఎవరు నిర్మించారు ఏంటి, ఏ డేట్ నాడు అన్నీ కూడా ఇక్కడ వివరాలు ఉన్నాయి. ప్రశాంత్ మిచెల్, తాడికొండ, ఏప్రిల్ 12, 1988, ఆగస్టు 13, 25 నాటికి ఇది రెడీ అయిందనమాట. ఇదంతా కూడా వెనకాల కనిపించే బిల్డింగు, ఈ సరౌండింగ్ అంతా కూడా ఈ ఫార్మస్యూటికల్ సైన్సెస్కి సంబంధించిన బిల్డింగు, చుట్టూ సరౌండింగ్స్. ఇక్కడికి వచ్చాక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ బిల్డింగ్, ఇక్కడ క్యాంపస్ ఇక్కడ కనపడుతుంది. అన్నీ కూడా బయట నుంచి ఇలా చూసుకుంటా ముందుకెళ్ళాను. కొంచెం ముందుకెళ్ళాక ఇక్కడ కాఫీ స్టాల్ ఉందండి. మా బావగారు చెప్పాడు, ఇక్కడ అరకు కాఫీ బాగుంటుందమ్మా, అందరూ తాగుతాము, మేము పనిచేసేటప్పుడు తాగేవాళ్ళం, స్టూడెంట్స్ అందరూ ఇక్కడ తాగుతారని చెప్పినప్పుడు నేను కూడా తాగుదామని చెప్పి ఆర్డర్ ఇచ్చానండి. ఆర్డర్ తయారవుతాను చూసారా, వాళ్ళు కలుపుతున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి తాగుతున్నారు అనమాట. చాలా బాగుంటుందని చెప్తున్నారు, అందుకని నేను కూడా టేస్ట్ చేశాను.
నా కాఫీ కూడా రెడీ అయింది. నేను ఈ పిల్లలతో పాటు పక్కన నుంచొని తాగుతుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నిజం అండి, నేను మళ్ళీ కాలేజీ లైఫ్కి వెళ్ళినట్లు అనిపించింది వీళ్ళ స్టూడెంట్స్తో తాగుతుంటే నేను కూడా స్టూడెంట్ లైఫ్, నేను ఇక్కడ చదువుతున్నాను అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంత హ్యాపీ అనిపించింది వీళ్ళతో పాటు తాగుతుంటే. వీళ్ళు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. నా మాటలకు నవ్వుతున్నారనమాట. నేను అలా చెప్తుంటే వీళ్ళు నవ్వుతున్నారనమాట. చాలా బాగుంది కూడా కాఫీ కూడా, అరకు కాఫీ చాలా బాగుంది. అందులో వీళ్ళతో పాటు తాగుతున్నానేమో ఆ రుచి ఇంకా పెరిగినట్లుగా అనిపించింది. అదే మాట వాళ్ళతో చెప్తుంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను నాకు కంపెనీ ఇచ్చినందుకు. నిజంగానే చాలా టేస్టీగా ఉందండి. అరకు కాఫీ అంటే బాగుంటుందని అంటారు కదా, నేను కూడా ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయటం. చాలా చాలా బాగుందన్నమాట. ఇక్కడ కాఫీ తాగి రిలాక్స్ అయ్యి ముందుకు వెళ్ళాక కాలేజ్ ఆఫ్ లా ఉంది. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది కదా, కాలేజ్ ఆఫ్ లా కాలేజ్ అనమాట. ఇలా ఒకటి ఇంకా ఏమన్నాయో చూసుకుంటా వెళ్దాం పదండి. ఇవన్నీ చూసుకుంటా ముందుకి వచ్చేసరికి సర్వేపల్లి రాధాకృష్ణ ఆర్ట్స్ కాలేజ్ వచ్చింది. ఇక్కడే మా బావగారు చదివారు కాబట్టి ఆయన మొహం చూసారా ఎంత వెలిగిపోతుందో. ఇక్కడికి వచ్చేసరికి ఆయన నాకు దీని గురించి చెప్తా ఉంటే ఎంత ఎమోషనల్ అయిపోయారనమాట. ఆయన చదువుకుంది ఇక్కడే కాబట్టి. దీని లోపలికి కూడా వెళ్ళి చూసొద్దాం. దీని లోపల అసలు బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసొద్దాం. క్లాస్ రూమ్స్ అవి కూడా. ఇక్కడ నుంచి అన్నీ కూడా హాస్టల్స్ కనపడతాయండి. మెన్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, ఉమెన్ హాస్టల్ అన్నీ కూడా
దగ్గర దగ్గరలో ఉంటాయి అన్నమాట. వీటికి రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. హర్షవర్ధన్ అని ఒకటి, అట్లాగే శ్రీకృష్ణదేవరాయ హాస్టల్ అని ఒకటి, అలా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ బళ్ళు ఎన్ని పెట్టినాయి చూసారా, ఇది జెంట్స్ హాస్టల్. అలాగే ఇక్కడ చక్కగా కూర్చుని చదువుకోవటానికి వాటికి బయట బెంచీలు అయ్యేసి ఉన్నాయి, అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వటానికి వాటికి కూడా. దీని పేరు శ్రీకృష్ణదేవరాయ హాస్టల్. చూసారా ఇలా ఉంది. ఇలా బెంచీలు అయ్యేసి రిలాక్స్ అవ్వడానికి చదువుకోవటానికి కూడా చాలా చెట్లతో చాలా బాగుంది. ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం కూడా గ్రీనరీగా చాలా సముద్రపు వాతావరణం, సముద్రానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా మంచి ప్లెజెంట్గా ఉంటుందండి. ఇక్కడ చదవటం అనేది నిజంగా అదృష్టం. ఇది హర్షవర్ధన్ హాస్టల్లో. ఈ యూనివర్సిటీలో చదవటం అనేది చాలా మెరిట్ స్టూడెంట్స్ మెరిట్లో పాస్ అయితే, మెరిట్లో అయితే మాత్రం చదివిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఉంటుంది. అందుకనే ఆ రోజుల్లో ఎక్కువ మొదల్లో 70s అప్పుడైతే ఎక్కువ వేరే స్టేట్స్ వెళ్ళి చదువుకునేవారు, మెరిట్లో రాకుండా యావరేజ్ స్టూడెంట్స్ అందరూ. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి ఇది ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది చూసారా, ఆ బిల్డింగ్ క్యాంటీన్ అనమాట. అక్కడ కనిపిస్తుంది పోలీసులు ఉన్నారే, అది క్యాంటీన్. అక్కడ టీ తెచ్చుకుని బయట కూర్చుని ఇక్కడ ప్యారిస్ కార్నర్ అని ఒకటి ఉంది చూడండి, ఈ చెట్టు దగ్గర అంట. ఈ చెట్టు దగ్గర ప్యారిస్ కార్నర్ అంటారంట దీన్ని. ఇక్కడ పిల్లలు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక్కడ టీలు తాగుతా ఇక్కడే చాలా ప్రేమలు అవే పెళ్ళిళ్ళ కింద కూడా మారి ఉంటాయని నవ్వుకున్నాం అనమాట మేము. అలా అందరూ కూర్చుని కలిసిమెలిసి కూర్చుని టీ తాగుతా అలా కౌరులు చెప్పుకునేవారంట. ప్యారిస్ కార్నర్ అంటారంట చెట్టు కింద. అక్కడ నుంచి ముందుకెళ్తే చూసారా, ఇదంతా కూడా రిజిస్ట్రార్ ఆఫీస్ ఉండే ఏరియా అనమాట. వెళ్తే ఇది మెయిన్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదంతా చాలా రష్గా ఉంది ఆ రోజు అయితే. ఎప్పుడు ప్రతిరోజు అలాగే ఉంటుంది, ఆయన కలవటానికి వచ్చేవాళ్ళు అలా ఉంటారు కదా. ఇదండి, ఇక్కడ చాలా సెక్యూరిటీ కూడా ఉంది బాగా. లోపలికైతే చాలా దూరం నుంచే తీసుకోవటానికి అలౌ చేశారు, వీడియో కూడా. ఇక అక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి గెస్ట్ హౌస్లు ఉంటాయి కదండి, ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు విడిది చేయడానికి. దీని పేరు రంజని, ఇది ఒక గెస్ట్ హౌసు. అట్లాగే ఇది కూడా ఒక గెస్ట్ హౌస్ అనమాట. ఇలా గెస్ట్ హౌస్లు కూడా బయట నుంచి మాత్రమే చూసాం. ఇవి 2 గెస్ట్ హౌస్లు, ఇంకా ఉండుంటాయి, మేము చూసినవి మాత్రం ఈ 2 బయట నుంచి. ఇక్కడ చూసారా, ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇది బ్రిటిష్ వాళ్ళ టైంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడే ఈ టెంపుల్ కట్టారంట ఇక్కడ. ఇది కూడా మేము ఇలా బయట నుంచే చూసాం. ఇక చివరిగా ఇక్కడ చూసారా, ఇదంతా కూడా ఆడిటోరియం ఉండే, సిఆర్ రెడ్డి ఆడిటోరియం ఉండే ఏరియా అనమాట. ఇక్కడ బయట ఫంక్షన్లకు కూడా ఇస్తారు, అందుకనే దగ్గరలో ఫంక్షన్ ఉన్నట్టుంది, ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది సర్ కట్టమంచి రామలింగారెడ్డి ఆడిటోరియం అనమాట. ఇలా మెట్లు ఉంటాయి. అట్లాగే ఇక్కడ లైబ్రరీ, యూనివర్సిటీకి సంబంధించిన లైబ్రరీ కూడా అక్కడ ఉంది. విఎస్ కృష్ణ లైబ్రరీ అని ఉంది చూసారా, డాక్టర్ విఎస్ కృష్ణ లైబ్రరీ. ఈ యూనివర్సిటీ వాళ్ళలో కావాల్సిన పుస్తకాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదండి ఆంధ్ర యూనివర్సిటీ, నేను విజిట్ చేసిన ఆంధ్ర యూనివర్సిటీ ఫుల్ టూర్ అనమాట. క్యాంపస్ ఫుల్ టూర్ ఈరోజు చూపించాను మీకు. అవుట్ గేట్లోంచి బయటకు వస్తే ఇలా ఉంటుంది అవుట్ గేట్. మొదట్లో ఇన్ గేట్ నుంచి వెళ్ళాం కదా, ఇది అవుట్ గేట్ అనమాట. మీకు ఎలా అనిపించింది వీడియో? మీలో ఎవరైనా ఇక్కడ చదువుంటే మీకు ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? కామెంట్ రూపేణా తెలియజేయండి. అట్లాగే ఇంకా 2 సంవత్సరాల్లో, అంటే 2026 సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆంధ్ర యూనివర్సిటీ 100 years సెలబ్రేషన్స్ చేసుకుంటుంది కాబట్టి, ఇంకా ఎవరైనా మీలో సందర్శించిన వాళ్ళు, విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఈసారి వైజాగ్ వెళ్ళినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీని తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? మరి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారు కదా. ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.